అందరు నమస్తే. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలంతా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసిపోయినాయి. ఇక్కడ ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూసిండ్రు, మమ్మల్ని ఒక వేశ్యల్లాగా చూసిండ్రు. ప్రాస్టిట్యూట్ అంటే వేశ్యల్లాగా మమ్మల్ని బిహేవ్ చేయమన్నారు. అసలు ఎవరెవరో తీసుకొచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయమంటున్నారు. ఇట్లాంటి చాలా చాలా ఆరోపణలు చేసి ఆమె వెళ్ళిపోయింది, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ గవర్నమెంటు ఆఫీసర్స్తో పోలీస్ ఆఫీసర్స్తో కూడిన ఒక కమిటీ వేసి అసలు నిజానిజాలు ఏందో తేల్చేయమని చెప్పిండ్రు. కానీ కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి, కొన్ని వీడియోస్ను ప్రభుత్వం దాచింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అంటే మొత్తం జరిగింది ఒకే దగ్గర ఎపిసోడ్, చవాముల్లా ప్యాలెస్. ఈ చవాముల్లా ప్యాలెస్లోనే జరిగింది డిన్నర్. గవర్నమెంటు వాళ్ళకిచ్చిన డిన్నర్, అసలు అది వాళ్ళకిచ్చిన డిన్నర్ కాదు, మిగతా ఇండస్ట్రియలిస్టులకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, బిల్డర్లకి, తర్వాత సినిమా రంగానికి సంబంధించిన కొంతమందికి, ఇట్లా రకరకాల జనాలకు ఇచ్చిన డిన్నర్. అది వాళ్ళ కోసం పెట్టింది. పేరుకేమో వాళ్ళే, కానీ అది పెట్టింది వాళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం. అసలు ఆమె చేసిన ఆరోపణల తర్వాత చూస్తే అన్నోన్ పర్సన్స్, అనుమానాస్పద పర్సన్స్ వీడియోలు తీస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చాలా బయటకు వచ్చినాయి. ఈ విచారణ కమిటీకి ఏం తెలుస్తుందో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్న కొన్ని వీడియోస్ మాత్రం నేను మీకు చూపించకన్నా ముందు సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సబ్జెక్టులకు పోదాం డైరెక్ట్గా. ఈ ఫోటో ఆ రోజుదే చవాముల్లా ప్యాలెస్లో డిన్నర్కు ముందు ఫోటో ఇది. ఎందుకంటే డిన్నర్ తర్వాత మొత్తం అయిపోయింది, కట్ చేసి పడేసింది లైవ్లు. వాళ్ళ ప్రతి మూమెంటు ఈ అందాల పోటీలకు వచ్చిన వాళ్ళ ప్రతి మూమెంటు లైవ్ ఇచ్చింది గవర్నమెంటు. వాళ్ళకి ఇచ్చిన డిన్నర్ మాత్రమే లైవ్ ఇవ్వలేదు. లైవ్ కాదు, దాని ఫోటో కూడా రాలేదు, రికార్డు కూడా ఇవ్వలేదు. కనీసం రికార్డు వీడియో కూడా మీడియాకి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అంత సీక్రెట్గా ఆ డిన్నర్ని ఎందుకు పెట్టినరు? మామూలుగా రాజ్భవన్లో గవర్నర్ దగ్గర సీఎంలు, మినిస్టర్సు, ఇంకా వీవీఐపీలు అందరూ పోయే తేనీటి విందు అది కూడా అక్కడనే మొత్తం లైవ్ ఉంటుంది. కానీ వీళ్ళకు ఈ అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మహిళలు, లేకపోతే యువతులు, ఈ యువతులకు ఇచ్చిన డిన్నర్ మాత్రం లైవ్ ఇవ్వలేదు. ఎక్కడ బయటికి రాకుండా గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకున్నది. ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నది, ఏంది, అసలు ఏం నడిచింది అక్కడ నేను మీకు చూపిస్తా. ఇక్కడ మీకు అందరు మినిస్టర్స్ కనిపిస్తున్నారు. ఆ రోజంతా వీళ్ళందరూ పోయినరు. ఇంకా అన్నోన్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఇంకో రేవంత్ రెడ్డి గారు, ఇంకా ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు ఎవరు మనకు తెలియదు. ఇంకో నాగార్జున, అంతా కోట్లు వేసుకొని వచ్చిర్రు. వీళ్ళంతా అందాల పోటీలోకి వచ్చిన వాళ్ళు కాదు. తర్వాత ఇక్కడ వీళ్ళు అందాల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళ, లేకపోతే గెస్టులా, వాళ్ళకే తెలవాలి ఎవరో. సురేష్ బాబు, అల్లు అరవింద్. ఇంకో ఇక్కడ ఎవరెవరో ఉన్నారు. వీళ్ళెవరో మనకు కూడా తెలియదు, ఎవరో అతిథులు, అంతే. అతిథులు అంటే మీకు అర్థమైంది. ఈ వీడియో చూడాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే, అసలు అక్కడ ప్రోగ్రాం జరుగుతున్నది, అందాల పోటీలకు వచ్చిన యువతులు వాళ్ళని తీసుకొచ్చి డిన్నర్, పేరుకే వాళ్ళ పేరు డిన్నర్. అందుకే చెప్పినాను నేను. వీళ్ళు ఉన్నదేమో ఆ డిన్నర్లో ఉన్నదేమో 100 లోపే అని చెప్తున్నారు. కానీ వీళ్ళు బయట 300 మందిని పిలిచిండ్రు, పిలవకుండా చాలామంది వచ్చిండ్రు. వీళ్ళు పిలిచిన వాళ్ళు 300 మంది. ఎవరు? వీళ్ళే వీవీఐపీలు అనే పేరుతో పిలిచిండ్రు. ఇండస్ట్రియలిస్టులు, సినిమా వాళ్ళు, రకరకాల బిల్డర్లు, రకరకాల ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా వచ్చిండ్రు. తర్వాత కాంగ్రెస్ లీడర్స్ ఎక్కువ మంది వచ్చిండ్రు. కాంగ్రెస్ లీడర్స్ కూడా చాలా మంది పిలువకుండానే వచ్చింది కదా. సీఎం ఎంబడి, మినిస్టర్స్ ఎంబడి, అందరు మినిస్టర్స్ అంతా తానే ఉన్నారు కదా. వాళ్ళ అనుచరులు అందరూ వచ్చినట్టున్నాడు. ఈడ కనిపిస్తుంది ఎవరు తెలుసా? నాకు కనిపిస్తున్నది ఈయన వచ్చి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎవరినో చేతులు పట్టుకొని మాట్లాడుతాడు. ఇంకో ఈయన ఎవరు తెలియదు, ఈమె ఎవరో తెలియదు. వీళ్ళిద్దరు ఒక టేబుల్ వేస్తారు కదా, మీకు ఉదాహరణతో సహా చెప్పాలి. ఒక టేబుల్ వేస్తారు కదా, ఆ టేబుల్లో 6 మంది వీవీఐపీలు అంట, అంటే వీళ్ళు. తర్వాత 2 ఈ గర్ల్స్ అంట, 2 అందాల పోటీలోకి వచ్చిన యువతులు. ఆడ వాళ్ళు చెప్పిన ఎవరు ఆర్గనైజర్సు, లేకపోతే ఉన్నతాధికారులు ఎవరున్నారు? ఉన్నతాధికారులు దాన్ని మొత్తం తన భుజాన మీద వేసుకొని నడిపిస్తున్నది ఎవరంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజనే నడిపిస్తున్నాడు. బహుశా ఆయననే చెప్పిండేమో. ఆయన ఏమన్నాడు మీకు చెప్తాను నేను. ఎవరు వీళ్ళందరూ? ఎక్కడో వీళ్ళందరూ? అసలు ఎవరు మిస్బిహేవ్ చేసినో తెలియదు. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్న పర్సనే ఇక్కడ కూడా అదే పర్సన్ ఫోటోలు తీస్తున్నాడు, వీడియోలు తీస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. ఇక్కడ సంపత్ ఒక ఆమె చేతులు పట్టుకొని మాట్లాడుతున్నాడు. మాజీ ఎమ్మెల్యే సంపత్, అలంపూర్. నాకైతే ఆయన్నే నో డౌట్. ఇక ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు దీన్ని మరి వాళ్ళను గెలికిన వాళ్ళు ఎవరో తెలియదు.
ఎందుకంటే చాలామంది అంతమంది వచ్చినాక ఏం తెలుస్తుంది? అది ఏమన్నా రిసెప్షన్ ఎవరిదన్నా మినిస్టర్ల బిడ్డలతో కొడుకుల రిసెప్షనా? గవర్నమెంట్ అఫీషియల్గా నిర్వహించిన ప్రోగ్రామ్ అది. దానికి ఇంతమంది పిలిచి ఇంతమంది వచ్చి అసలు ఆమె ఆబ్జెక్ట్ ఏందో కూడా నేను మీకు చెప్తా. ఒక టేబుల్ మీద 6 మంది జెంట్స్ కూర్చొని 2 లేడీస్ కూర్చొని ఎంటర్టైన్ చేయాలంట వాళ్ళను. ఎంటర్టైన్ చేయడం అంటే ఎందుకు ఎంటర్టైన్ అయింది అసలు అంటే డబ్బుల కోసం. ఈ ప్రోగ్రామ్కు ఫస్ట్ నుంచి 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అందరికీ తెలిసిపోయింది. తెలిసిన తర్వాత లేదు 2 కోట్లే ఖర్చు పెడితే మొత్తం స్పాన్సర్స్ వచ్చిందని చెప్పిండ్రు. ఏ స్పాన్సర్ రాలే. ఇక ఆ రోజు చవముల ప్యాలెస్లో వీళ్ళు పెట్టిన డిన్నరు స్పాన్సర్స్ కోసం అంటే వచ్చిన వాళ్ళని ఆకట్టుకోవాలన్నమాట. ఏమని చెప్పారంటే తెలుసా? ఇంగ్లీష్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజనే ఉండొచ్చు, అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. డియర్ గర్ల్స్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ ద ఈజీ ఈవినింగ్. యూ ఆల్ ఫ్రీ, యూ ఆర్ ఫ్రీ టు మింగిల్ ఇఫ్ సమ్వన్ క్యాచెస్ యువర్ ఐ. అంటే మీకు వాళ్ళకి చెప్తున్నాడు, అక్కడ అటెండ్ అయిన వాళ్ళకి, ఈ అందాల భామాలకు చెప్తున్నారు, అటెండ్ అయిన గెస్ట్లకు చెప్తున్నారు. 300 పైన అటెండ్ అయిన వీళ్ళంతా గెస్టులు పిలిచిన వాళ్ళు 300, పిలవక ఇంకో 200 మంది ఉంటారు. వాళ్ళందరికీ చెప్తున్నారు, మీకు ఎవరైనా నచ్చితే ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి. మీరు వాళ్ళతో వీళ్ళకి చెప్తున్నాడు గర్ల్స్కు, మీరు వాళ్ళతో మింగిల్ కాండి. మింగిల్ అంటే మీరు వాళ్ళతో ముచ్చట పెట్టండి, కలిసిపోండి, వాళ్ళలో కలిసిపోయి మీరు మాట్లాడండి. ఇఫ్ యూ గో అండ్ టాక్ టు దెమ్, మీరు వాళ్ళని రంజింపజేయండి. యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్, యూ కెన్ టేక్ సెల్ఫీ అండ్ ఫొటోస్, ఇట్ కెన్ బి యూజ్ టు లైక్. మీకు ఎవరైనా నచ్చితే, కళ్ళలో మీకు నచ్చితే మీరు పోయి వాళ్ళతో మాట్లాడండి, ముచ్చట్లు పెట్టుకోండి, మీ ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి, ఫ్రీగా ఉండండి, మొత్తం అంతా క్లబ్ గాండి అని చెప్తున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది ఈ మాటలు. ఇక ఇవన్నీ చెప్పిన తర్వాత ఉండదా? అయితే ఈమె ఎక్కడ కూర్చున్నదో, ఏ టీవీల మీద కూర్చున్నదో ఇప్పుడు వేసిన కమిటీ ఫైనల్ చేస్తుందంట. అసలు ఈ కమిటీ వేసింది ఏంటంటే ఇదంతా అబద్ధమని తెలుసానికి అర్థమైందా? ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ అనేది ఆమె అబద్ధాలు చెప్పిందా? ఒక మహిళ, అది కూడా మిస్ ఇంగ్లాండ్, మిస్ ఇండియా లాగానే మిస్ ఇంగ్లాండ్. యూకే ఒక కంట్రీ కదా ఇండియా లాగానే. ఆమె ఆ దేశం పోయి అబద్ధాలు చెప్పిందా? ఇప్పుడు అబద్ధం తెలుసానికి వీళ్ళు ఒక కమిటీ వేసారు. వీళ్ళ నిజాలు తెలుస్తారు. ఇప్పుడున్న కమిటీ గవర్నమెంట్ తప్పు లేదని తెలుస్తారు వీళ్ళు. దానికోసమే కమిటీ, అంతకుమించి ఏముండదు. తర్వాత ఇంకొక వీడియో చూపిస్తా, అది కూడా చూడండి. ఎంత ఇక చూడండి, ఇది వినండి ఒకసారి. అండ్ అనదర్ తిరుపతి రెడ్డి గారు, who is the own brother of our honorable chief minister Revanth Reddy garu, and especially where we are now under the banyan tree. పిల్లల మరి కాడ అది banyan tree. తిరుపతి రెడ్డిని పిలిచారు ఆడ. తిరుపతి రెడ్డిని ఏమని పరిచయం చేస్తున్నాడు ఆయన? ఎవరు? మంత్రి జూపల్లి, బ్రదర్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. అంటే బ్రదర్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి పిలిచిర్రా? అంటే ఏంది అది నాకు అర్థం కాలేదు. బర్ల సంతనా లేకపోతే కూరగాయల మార్కెటా? వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం అందగత్తెలు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత టేక్ కేర్ తీసుకోవాలి, ఎందుకంటే అది జూపల్లి కృష్ణరావు పర్వో రేవంత్ రెడ్డి పర్వో కాదు, మన తెలంగాణ పరువు, మన దేశం పరువు కదా పోయేది. ఇట్లా అందరిని పిలిచేసి ఆడేదో అందగత్తెలను చూడడానికి సొల్లు గడచనికి కాబట్టి దేనికోసం చెప్పండి? వీళ్ళు ఏం చేయడానికి పిలిచిండ్రు వీళ్ళను? తిరుపతి రెడ్డి దేనికోసం పోయినరు? వీళ్ళందరూ దేనికోసం పోయినరు? మినిస్టర్లంతా దేనికోసం పోయినరు? ఇంతమందిని ఎందుకు పిలిచిర్రు? ఈ కాంగ్రెస్ అందరిని ఆడికి ఎందుకు పిలిచిండ్రు? సొల్లు గడచనిక కదా? అంటే అంత కక్కుర్తి పడున్నామా మనం? కక్కుర్తిలో కామడలమా? ఇక ఏంటంటే ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏం తెలుసా? చిన్న వ్యాపారుల చేత 5 లక్షలకు 10 లక్షలు కూడా ప్రమోషన్ కోసం తీసుకుపోయినాడు వీళ్ళను. మరి ఆ చార్మినార్ కాడ ఆ బ్యాంగిల్ షాపులను అటికీలు ఉంటాయి కదా చిన్నవి, వాళ్ళ దగ్గర తీసుకుపోయి వీళ్ళతో షార్ట్ చేయించండి, మేము షార్ట్ చేపిస్తాం, కెమెరాలు మావే, అన్ని మావే, మీరు ఒక 5 లక్షలు ఇస్తే మీకు ఇచ్చేస్తాం షార్ట్ అని చెప్పారు. ఏం కథను, ఏం బేరం చేస్తున్నారో, ఏం పాడయ్యారు. ఇంక పైసల కాడ పొద్దాం. ఏంటంటే 54 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయంట. 27 కోట్లు వాళ్ళ ఉంది కదా ఆర్గనైజర్ పెట్టుకుంటారంట. ఇంక 27 కోట్లు గవర్నమెంట్ పెట్టాలంట. వీళ్ళకు అధికారికంగా అనధికారికంగా అంటే స్పాన్సరింగ్ పైన ఇంత కింద ఇంత తీయాలంటే ఎవరు ఒప్పుకోలేదంట. అందుకని లాస్ట్కు ఆ చవమల ప్యాలెస్కి వీళ్ళందరినీ పిలిచేసి అందరి ముందు అందగత్తెలను కూర్చోబెట్టి ఒక్కొక్క టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చోబెట్టి దాన్ని ఏమర్థం చేసుకోవాలి చెప్పండి? ఒక టేబుల్ దగ్గర అన్నోన్ పర్సన్స్, వీళ్ళు తెలియదు, వాళ్ళు తెలియదు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి 6 మందిని, వాళ్ళిద్దరు లేడీస్ని కూర్చోబెట్టి మీరు కలిసిపోండి, మీరు మాట్లాడుకోండి, ఫోటోలు దిగండి, వీడియోలు తీసుకోండి అని వీళ్ళకి చెప్పుకుంటా. ఇండస్ట్రియలిస్టులకు, ఆడుకున్న అతిథులకు మీరు వాళ్ళతో ఫోటోలు దిగండి, మీకు ఎవరికైనా నచ్చితే మాట్లాడండి అని వాళ్ళకి, మీరు కూడా వీళ్ళతో కలిసిపోండి, మీరు మంచిగా ఉండాలి, మీరు ఫోటోలు దిగండి,
మీరు ఫ్రీగా ఉండండి అని చెప్పడం అంటే ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని? ఈ సిచ్యువేషన్ ఏమని అర్థం చేసుకోవాలి? ఇట్లా చేసిన తర్వాత ఆమె పోయి మాట్లాడదా? అంటే అందరూ మేనేజ్డే ఉంటారా? మొన్న ఎవరో పెట్టిరు, నేను ఒక వీడియో తీస్తే నయ్యం ఆమె కూడా బీఆర్ఎస్ ఆమె నేను అనలేదని. ఎందుకంటే ఎవరేం మాట్లాడినా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా. కానీ ఇది మాత్రం గవర్నమెంట్ ఎంత అటర్ ఫ్లాప్ అయింది, ఒక ప్రోగ్రామ్ కూడా నిర్వహించలేకపోయింది. అసలు దీనివల్ల ఏమొస్తుందో ఏం రాదో గవర్నమెంట్ చెప్పలే. నేను మొన్ననే చెప్పినా కదా, ఎవ్వరికి పట్టని ప్రోగ్రామ్, ఎవరికి సంబంధం లేని ప్రోగ్రామ్. అంత ముందుకు జరిగిన అందాల పోటీలు ఏదో 4 రోజులు 5 రోజులు వస్తారు. వాళ్ళ నేచర్ వేరు, వాళ్ళ ప్రోగ్రామింగ్ వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. వాళ్ళను ఇల్లు తిప్పుకుంటా, గుడి తిప్పుకుంటా, ఎక్కడెక్కడో తిప్పుకుంటా, అసలు గవర్నమెంట్కి ఏం పని లేదు. వీళ్ళు ఆ రోజు డిన్నర్ ఇచ్చిన రోజు మొత్తం వాన పడి కొట్టుకపోయినాయి వడ్లు. అదే రోజు వాళ్ళు ఇక్కడ డిన్నర్లో పక్కలు నవ్వుకుంటా మంచిగా దావత్లో ఉన్నారు. వర్షం పడి రైతుల ఒడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. పొద్దుగా లేచి చూస్తే మొత్తం ఏడుపులే. వీళ్ళు నవ్వులు, వాళ్ళ ఏడుపులు రైతులే. లాస్ట్కి ఇట్లా మన తెలంగాణ ఇజ్జత్ ఇంకా ఇక్కడక్కడ కాదు, డైరెక్ట్గా వేరే దేశాల్లో కూడా తీసేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తోన పెరిగినట్ట తగ్గినట్ట? ఎవరు చెప్తారు సమాధానం? ఇది ఫేక్ అని తెలిసి నీకు ఒక కమిటీ వేసుకున్న వాళ్ళు అసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, అతిథులను ఎట్లా గౌరవించాలి, పైసల కోసం ఇంత కక్కుర్తియా ఎందుకు? లేకపోతే ఎవడు నిర్మిస్తామన్నాడు? ఎవడెంబడబడ్డాడు? మీరు పెట్టాలి అందాల పోటీలు పెట్టడంతో తెలంగాణకి ఏమైనా వచ్చిందా? పరుగు పోవడం తప్ప. అయితే ఈ 500-600 మందికి ఈ డిన్నర్లో వాళ్ళు 100 లోపలే ఉన్నారు. మిగతా వాళ్ళంతా అతిథులు 500 మంది, అసలు కన్నా కొసరు ఎక్కువ. వీళ్ళందరికీ డిన్నర్ ఎడికెళ్ళి తెప్పించాడు తెలుసా? తాజ్ కృష్ణ అని చెప్తున్నారు. ఆ మధ్య ఒకటి వైరల్ అయింది ఫుల్గా, ₹1,00,000 ప్లేట్ భోజనం అని. అది నిజమో అబద్ధమో గవర్నమెంట్ చెప్పుకుంటుంది, కానీ ఎంతనో తెలియదు. తాజ్ కృష్ణకి వెళ్ళి అంతమందికి పెట్టిరంటే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఇప్పుడు వేములవాడ టెంపుల్లో గుర్తుంది కదా, నేను మనదే వీడియో ఉంటుంది, 32,000 ఒక ప్లేట్ భోజనం. 100 మంది తిన్నారు. 32,000 ఒక్కొక్క ప్లేట్ 32,000, 100 మందికి భోజనాలకే. మళ్ళీ ఇప్పుడు ఈ తాజ్ కృష్ణలో ఎన్ని లక్షలు ఖర్చు అయిందో, ఎన్ని కోట్లు ఖర్చు అయిందో అది కూడా తెలియదు. ఈ అసలు కన్నా కొసరు ఎక్కువ అయిపోయింది. అసలేమో 100 లోపల, కొసరేమో 500 మంది, చోటా మోటా అందరు కలిసి. ఇప్పుడు ఈ జనాలు ఇప్పుడు ఎవరు ఈ గింపత్ ఎందుకు వచ్చిర్రు? ఎవరు చెప్పాలి సమాధానం దీనికి? ఎవరు చెప్తారు సమాధానం? చెప్పు, ఎవరు సమాధానం చెప్తారు? సంపత్. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక సంపదే కాదు, నాకు సంపత్ ఫోటో ఒకటి కనిపిస్తుంది, కానీ ఇంకో ఇట్లాంటి వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఎవరు? హూ ఇస్ దిస్ పర్సన్స్? ఎవరు వీళ్ళందరూ? అంటే వీళ్ళని అమ్మేసి, వీళ్ళ అందాలను అమ్మి గవర్నమెంట్ డబ్బులు సంపాదించి స్పాన్సరింగ్ కింద తీసుకొని ప్రోగ్రామ్కు ఖర్చు పెట్టాలనుకుందా? సూపర్, మీ టేస్టులు సూపర్, మీరు సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.